గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 47,687 దగ్గర మార్కెట్ అయితే 172 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 47,534, హైయెస్ట్ వచ్చేసి 47,957. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ అయితే జరిగింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్. సో యాక్చువల్లీ ఈ రోజు ఎక్స్పైరీ డే కాబట్టి మోస్ట్లీ మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని మీకు నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నిన్న ట్రేడ్ సెటప్ ఏం చెప్పానంటే నేను పాజిటివ్గా ఉండబోతుంది మార్కెట్ అని చెప్పాను. బట్ ఈరోజు మార్కెట్ అయితే ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ రిజెక్ట్ అయ్యి మార్కెట్ అనేది ఫాలో అయిందనమాట. మనం చూడండి మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ చూస్తే ఈ రెసిస్టెన్స్ లెవెల్ రిజెక్ట్ అయింది. ఒక ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒక బేరిష్ స్కాన్ వచ్చింది. నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్లు కూడా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్లో కూడా మార్కెట్ అనేది ఒక ఇండిసిషన్ క్యాండిల్ వచ్చిందనమాట. సో ఈ మార్కెట్లో ఎప్పుడైతే ఫస్ట్ 30 మినిట్స్లోనే మనకు మార్కెట్ ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే దీని ఇండికేషన్ అంటే బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా లేరు, సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యారు అని. సో ఇంక కన్ఫర్మేషన్ కోసం మనం ఇంకో 15 మినిట్స్ స్కాన్లో కూడా వెయిట్ చేస్తాం అనమాట. సో కన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకి ఈ 15 మినిట్స్ స్కాన్లో ఒక బేరిష్ స్కాన్ వచ్చిందో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ టార్గెట్, 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సక్సెస్ఫుల్గా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ బిగ్ ఫాల్ అని జరిగింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది. సో నేనైతే దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఎక్స్పైరీ డే కాబట్టి ఓన్లీ సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయిపోవాలి కాబట్టి ఓన్లీ సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైతే ఉండబోతుందో చెప్తుంచండి. ముందుగా రేపు మార్కెట్ కనుక అప్డేట్ చేస్తే రేపు మార్కెట్ కనుక ఒక గ్యాప్ అప్ అయ్యి ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాన్లో ఒక బులిష్ క్యాన్లు వచ్చింది అనుకోండి, మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ సైన్ ఏంటంటే అంటే యాక్చువల్లీ మార్కెట్ అనేది ఒక ఇక్కడ ఫాల్ అయినా సరే ఇది క్లియర్ ఇండికేషన్ కాదనమాట ఫాల్కి. మార్కెట్ ఖచ్చితంగా రేపు మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మార్కెట్ హ్యూజ్ ఫాల్ అయింది కాబట్టి ఫా మళ్ళీ వెంటనే ఇంకా ఫాల్ అనేది జరగదనమాట. ఎందుకంటే హ్యూజ్గా ఫాల్ అయింది ఇది. సో ఆల్మోస్ట్ ప్రైస్ చాలా ఒక 2000 పాయింట్స్ వరకు మార్కెట్ వేరియేషన్ అనేది జరిగింది. సో దీన్ని మనం దాని తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుందంటే మార్కెట్ అనేది రికవరీ అవ్వే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఈ రోజు మార్కెట్ అయితే స్లైడ్గా ఫాలో అయింది కానీ సో రేపు మార్కెట్ అయితే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇంకా రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే 48,362, 48,125, 47,942 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. ఇంకా రేపు రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 47,711 అండ్ సపోర్టింగ్ లెవెల్ కూడా 47,711. ఇంకా 47,531, 47,311 ఇవి సపోర్ట్ లెవెల్స్. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చిన వీడియోలో కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. రేపు మార్కెట్ అయితే కంప్లీట్గా పైకి వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు కొత్త ప్రీమియమ్స్ కాబట్టి కొద్దిగా మూమెంటం అయితే కొంచెం వాలటైల్గా బిహేవ్ చేయొచ్చు, మంచి మూమెంటం కూడా జరగచ్చు. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. జాగ్రత్తగా స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.